కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేను ఏదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి, అది కూడా నాకు తెలుసు, పర్వాలేదు. అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో 6,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే, స్పష్టంగా నేను చదువుతాను, మీరు వినండి. ఏం రాశారంటే, సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్. The company allegedly secured government tenders worth approximately rupees 6,000 crore during the insolvency period without the authorization of interim resolution professional. IP professional ఇది లేకుండా, అనుమతి లేకుండా 6,000 కోట్ల టెండర్లు తెచ్చుకున్నారు వీళ్ళు. మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులను మాకు కూడా అనుమానం వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఆ ప్రాజెక్టులు అంటే మొత్తం తెలంగాణ. ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను. ఇగో ఎక్కడెక్కడ వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను, ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను.